Pranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Pranava Greenwich, a home full of love and dreams. మణిపూర్ మళ్లీ మండుతోంది. రాష్ట్రపతి పాలన ఎత్తేసిన కొద్ది రోజుల్లోనే మళ్లీ హింస చెలరేగింది. ఉఖ్రూల్ జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. నిరసనకారులు కొందరి ఇళ్లకు నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ఉఖ్రూల్ జిల్లాలో ఇంటర్నెట్ నిలిపివేసింది, కర్ఫ్యూ విధించింది. అసలు మణిపూర్లో మళ్లీ శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పాయి? అక్కడ మరోసారి అలజడి రేపిందెవరు? మణిపూర్లో మళ్లీ మొదలైన అల్లర్లు. ఉఖ్రూల్ జిల్లాలో క్షీణిస్తోన్న శాంతి భద్రతలు. మణిపూర్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఏడాదిన్నరగా అక్కడ జరుగుతోన్న ఘర్షణలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే ఉఖ్రూల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొచ్చాయి. ఉఖ్రూల్, కామ్జోంగ్ జిల్లాలో కుకీ వర్గీయుల రాకపోకలపై నాగా సంస్థలు ఆంక్షలు విధించిన తరువాతి రోజే దాడులు జరగటం మొదలయ్యాయి. సాయుధులు ఇళ్లను తగలబెట్టగా వందలాది మంది గ్రామస్తులు భయంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. కాల్పులను ఆపటంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు భద్రతా దళాలతో వాగ్వాదానికి దిగారు. తంగుల్ నాగా గ్రామాలకు చెందిన మహిళలు, పిల్లలు, వృద్ధులు ప్రాణాలను కాపాడుకోవటానికి పక్కనే ఉన్న కాంగ్పోక్పి జిల్లాకు తరలి వెళ్లారు. అక్కడ వీరంతా తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. అల్లర్లను ఆపటానికి ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరించింది. లెటాన్ సరిఖోంగ్ గ్రామంలో సాయుధ గ్రూపులు ఇళ్లను తగులబెట్టి గాల్లోకి అనేక రౌండ్లు కాల్పులు జరిపి కొండ జిల్లాలో భయాందోళనలు సృష్టించడంతో అశాంతి నెలకొంది. మరింత హింసకు భయపడి చాలా మంది గ్రామస్తులు అవసరమైన వస్తువులతో పొరుగున ఉన్న సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కొంతమంది తంగుల్ గ్రామస్తులు కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. గ్రామ సరిహద్దుల విషయంలో జరిగిన చిన్న తగదా కాస్త కాల్పులు, నిరసనకారులు రెచ్చిపోయి ఇళ్లకు నిప్పు పెట్టడం దాకా వెళ్లింది. ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దాంతో ఉఖ్రూల్ పట్టణంలో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్రిక్తతలు తీవ్రం కావటం ప్రజా భద్రత, శాంతికి ముప్పు కలిగిస్తోన్న క్రమంలో మణిపూర్ ప్రభుత్వం ఉఖ్రూల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, పుకార్ల వల్ల మరింత హింస చెలరేగకుండా ఏ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అల్లర్లు మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. పోలీస్ అధికారులు ప్రభావిత గ్రామాలను సందర్శించి సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నారు. మణిపూర్లో మైతీలు, కుకీలు, నాగాల మధ్య దశాబ్దాలుగా ఉన్న భూమి రిజర్వేషన్ల వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఒక వర్గం తీసుకునే చర్యను మరో వర్గం తమ ఉనికికే ముప్పుగా భావిస్తోంది. గతంలో జరిగిన అల్లర్ల సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు లూటి అయ్యాయి. అవి ఇప్పటికీ సామాన్యుల చేతుల్లో ఉండటం వల్ల చిన్న గొడవ కూడా కాల్పులకు దారితీస్తోంది. మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉండటం వల్ల చొరబాట్లు, డ్రగ్స్ మాఫియా, వేర్పాటువాద గ్రూపుల ప్రమేయం కూడా శాంతికి విఘాతం కలిగిస్తోంది. రాష్ట్రపతి పాలన లాంటి కఠిన నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉన్న విద్వేషం ఇంకా తగ్గలేదు. పదే పదే ఇక్కడ మంటలు చెలరేగటానికి భౌగోళిక పరిస్థితులు, జనాభా లెక్కలు, చారిత్రక వైషమ్యాలన్నీ కలిపి మొత్తం రాష్ట్రాన్ని అగ్ని పర్వతంలా మార్చేశాయి. మణిపూర్ మధ్యలో ఇంపాల్ వ్యాలీ ఉంటుంది. చుట్టూ కొండ ప్రాంతాలు ఉంటాయి. రాష్ట్ర జనాభాలో 53% వీరే. వీరంతా ఇంపాల్ లోయలో ఉంటారు. ఇది రాష్ట్ర భూభాగంలో కేవలం 10% మాత్రమే. కుకీ, నాగా తెగలకు చెందిన వారు కొండ ప్రాంతాల్లో ఉంటారు. జనాభా 40% ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 90% భూభాగం వీరి పరిధిలో ఉంటుంది. ఈ భౌగోళిక కారణాల వల్ల మైతీలు తమకు భూమి సరిపోవటం లేదని, కొండ ప్రాంతాల్లో భూమి కొనే హక్కు తమకు లేదని ఆవేదన చెందుతుంటారు. అందువల్ల అల్లర్లు చెలరేగిన ప్రతిసారి ప్రభుత్వం బలగాలతో శాంతిని నెలకొల్పటమే కాకుండా అన్ని వర్గాల పెద్దలతో చర్చలు జరిపి శాశ్వత రాజకీయ పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరముందనే చర్చ జరుగుతోంది.
మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడం ఆందోళన పెంచుతోంది. కొద్ది రోజుల ప్రశాంతత తరువాత ఉఖ్రూల్ జిల్లాలో మళ్లీ హింస చెలరేగడం ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, మళ్లీ ఎందుకు ఈ చిచ్చు మొదలైంది తెలుసుకుందాం. మణిపూర్లో ఇటీవలే రాష్ట్రపతి పాలన ఎత్తేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్త సీఎం కూడా వచ్చేశారు. అంతా సెట్ అయిందనుకుంటున్న సమయంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. గత 2 ఏళ్లుగా సాగుతున్న జాతుల మధ్య ఘర్షణలు కొద్ది రోజుల నిశ్శబ్దం తర్వాత మళ్లీ ఉఖ్రూల్ జిల్లాలో హింసాత్మక రూపం దాల్చడం అత్యంత ఆందోళనకరమైన విషయం. సాధారణంగా ఈ హింస మైతి, కుకి వర్గాల మధ్య ఉండేది. ఇప్పుడు అది నాగా ప్రాబల్యమున్న జిల్లాకు పాకటమే ఇప్పుడున్న సంక్షోభంలో కొత్త మలుపు. ఉఖ్రూల్ జిల్లాలోని లిటాన్ గ్రామంలో టాంకుల్ నాగా వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై కుకి వర్గ సభ్యులు దాడి చేశారనే వార్తే ఈ చిచ్చుని రాజేసింది. ఈ దాడి తరువాత 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తరువాత ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. లిటాన్ గ్రామంలో కొందరు దుండగులు 10ల సంఖ్యలో ఇళ్లను తగులబెట్టారు. దాంతో ప్రాణభయంతో వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పక్కనే ఉన్న జిల్లాకు, అటవీ ప్రాంతాలకు పారిపోయారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎం ఖేమ్చంద్ సింగ్ ప్రభుత్వానికి ఈ పరిస్థితులు సవాల్గా మారాయి. మణిపూర్ సంక్షోభంలో ఇప్పటి వరకు నాగాల ప్రమేయం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నాగాలు వర్సెస్ కుకీల మధ్య గొడవలు మొదలవటం ప్రమాదకర సంకేతాన్ని పంపాయి. లిటాన్ లాంటి గ్రామాలు మిశ్రమ జనాభా కలిగి ఉండటం వల్ల గొడవలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇదే నెలలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వారంలోపే ఇంతటి హింస జరగటం శాంతి భద్రతల వైఫల్యంగా విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందిన వారు అక్రమంగా మణిపూర్లోకి వస్తున్నారని, దీనివల్ల స్థానిక జనాభా సమతుల్యత దెబ్బతింటోందని మైతీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన రిజర్వ్డ్ ఫారెస్ట్ సర్వే, ఆక్రమణల తొలగింపు కూడా కుకీల్లో ఆగ్రహం తెప్పించింది. పైగా మణిపూర్ అసెంబ్లీలోని 60 స్థానాల్లో 40 సీట్లు ఇంపాల్ లోయ ప్రాంతం నుంచే ఉన్నాయి. దీనివల్ల కొండ ప్రాంత ప్రజలు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావనలో ఉన్నారు. 2023 మేలో మణిపూర్లో మొదలైన హింసకు ప్రధాన కారణం మైతి సామాజిక వర్గం ఎస్టీ హోదా కావాలని డిమాండ్ చేయటమే. తమ సంస్కృతిని కాపాడుకునేందుకు, కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు ఎస్టీ హోదా అవసరమని వారు కోరుతున్నారు. ఇప్పటికే మైతీలు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్నారని, వారికి ఎస్టీ హోదా ఇస్తే కొండ ప్రాంతాల్లోని తమ భూములు, ఉద్యోగ అవకాశాలు పోతాయని కుకీలు ఆందోళన చెందుతున్నారు. లోయలో ఉండే మైతీలు కొండ ప్రాంతాల్లో భూమి కొనటానికి ఉన్న నిషేధంపై అసంతృప్తిగా ఉన్నారు. గతేడాది జరిగిన అల్లర్లలో పోలీస్ స్టేషన్ల నుంచి వేల సంఖ్యలో ఆయుధాలు లూటీ అయ్యాయి. ఇవి ఇంకా పౌరుల చేతుల్లోనే ఉండటం వల్ల చిన్న గొడవ కూడా పెద్ద యుద్ధంలా మారుతోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. కేవలం బలగాలతోనూ, ఇంటర్నెట్ సేవల నిలిపివేతతోనూ శాంతిని తీసుకురాలేమని గత 2 ఏళ్ల అనుభవం నేర్పింది. అందువల్ల మైతేయి, కుకీ ప్రాంతాల మధ్య ఉన్న బఫర్ జోన్లను కేంద్ర బలగాల ద్వారా మరింత కఠినంగా పర్యవేక్షించాలి. ఏ వర్గం కూడా సరిహద్దులు దాటకుండా చూడాలి. కేవలం ప్రభుత్వం వైపు నుంచే కాకుండా కుకీ, మైతి, నాగవర్గాల పౌర సమాజ ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తుందనే అపనమ్మకం ప్రజల్లో ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని నిరూపించుకోవాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నేరుగా పర్యవేక్షణ పెంచాలి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న తప్పుడు ప్రచారాలను, విద్వేషాలను అరికట్టేందుకు స్పెషల్ ట్రాక్ ఫోర్స్ ఉంచాలి. మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వటంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలి. మయన్మార్ నుంచి అక్రమ చొరబాట్లు, డ్రగ్స్ రవాణా జరగకుండా సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పనుల్ని వేగవంతం చేయాలి. మణిపూర్ సమస్య కేవలం శాంతి భద్రతల సమస్య కాదు, ఇది నమ్మకానికి సంబంధించింది. ఓ వర్గం తీసుకునే చర్యను మరో వర్గం తమ అస్తిత్వానికి ముప్పుగా భావించడం వల్ల పదే పదే అల్లర్లు చెలరేగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. అందువల్ల మణిపూర్లో శాంతి అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. 2 వర్గాల మధ్య పెరిగిన భావోద్వేగ అగాధాన్ని పూడ్చటమే అతి పెద్ద సవాల్.